చనిపోయిన మనిషిని మళ్ళీ ప్రాణాలతో బతికించవచ్చని తెలిస్తే మీరు నమ్ముతారా? కానీ ఆ అద్భుతమైన టెక్నాలజీ కనిపెట్టిన వ్యక్తి హత్యకు గురైతే అతన్ని ఎవరు బతికిస్తారు? అసలు అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఈ మిస్టరీ కథ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ మామూలుగా ఉండదు. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే రీస్టోర్ పాయింట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే 2041 సంవత్సరంలో చూపిస్తారు. అంతేకాకుండా 2041 సంవత్సరంలో టెక్నాలజీ అనేది భయంకరంగా పెరిగిపోతుంది అనమాట. టెక్నాలజీ భయంకరంగా పెరిగినప్పుడు క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది అనమాట. దాంతో రీస్టోరింగ్ పాయింట్ అనే ఒక టెక్నాలజీని కనిపెట్టారు. అది కూడా వయసు అయిపోకుండా ఎవరైతే వాళ్ళ మధ్య వయసులోనే చనిపోతూ ఉంటారో వాళ్ళని బ్రతికిచ్చే టెక్నాలజీ అనమాట ఇది. అలాంటి టెక్నాలజీ కనిపెట్టారు. కట్ చేస్తే ఇప్పుడు ఒక బిల్డింగ్ చూపిస్తారు. ఆ బిల్డింగ్ లోపల 2 శవాలను చూపిస్తారు. అంతేకాకుండా ఆ శవాల మీద ఒక డివైస్ లో 48 గంటలు కంప్లీట్ అయినట్టు చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ 2 శవాలకి ఎదురుగా ఇంకొక ఇద్దరు ఉంటారు. కాకపోతే వాళ్ళ చేతులు కూడా ఎవరో కట్టేసి ఉంటారు. అంతేకాకుండా వాళ్ళిద్దరు వెనకాల ఎవరో ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే వీళ్ళిద్దరి మొహాలకి మాస్క్ వేస్తూ ఉంటాడు. వాళ్ళేమో వాడి వెనకాల ఉన్నవాడు ఎప్పుడు చంపేస్తాడని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు బిల్డింగ్ బయట మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ పోలీస్ అనమాట. అందులోనూ ఈ బిల్డింగ్ లో క్రైమ్ జరగబోతుందని చెప్పేసి తనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకని తను ఇక్కడికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత బిల్డింగ్ మొత్తం స్కాన్ చేస్తుంది. చూస్తే ఏమీ కనిపించదు. అందులోనూ 2041 సంవత్సరంలో బిల్డింగ్ మొత్తాన్ని బయటే ఉండి స్కాన్ చేసే టెక్నాలజీ ఉంటుంది అనమాట. అందుకని హీరోయిన్ చూస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు బిల్డింగ్ లో ఏంటంటే కాళ్ళు చేతులు కట్టేసిన ఇద్దరు వెనకాల ఒక అతను ఉంది కదా గన్ను పట్టుకొని. అతను ఏంటంటే ఇద్దరులో ఒక అతన్ని చంపేస్తాడు. అంటే గన్ను గాలి చంపేస్తాడు. కాకపోతే బిల్డింగ్ బయట ఉన్న మన కథలో హీరోయిన్ కి ఆ సౌండ్ వినిపిస్తుంది. దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ బిల్డింగ్ లో ఏదో జరుగుతుందని చెప్పేసి తన ప్రాణాలను లెక్క చేయకుండా అక్కడ ఎవరో కాల్పులు జరుపుకుంటారని చెప్పేసి తను పరిగెడుతూ ఉంటుంది. మరోవైపు డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఎందుకు వెళ్తావు, లోపలికి వెళ్తే నీకే డేంజర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అయినా సరే హీరోయిన్ మాత్రం వాళ్ళ మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏంటంటే వెళ్ళేటప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్న అతను అడుగుతుంది అనమాట, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని చెప్పి అడిగితే ఎవరో ఫ్లోరెన్స్ అంట అని చెప్పేసి అంటాడు. కాకపోతే వాళ్ళు ఎవరో తెలియదు. అందులోనూ ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వెళ్ళకూడదు అని చెప్పి అంటంతో లేదు నాకు గన్ సౌండ్ వినపడింది అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. సడన్ గా అదే సమయంలో ఆ గన్ను పట్టుకున్న అతను ఇంకొక అతను కూడా కాల్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ రూమ్ మొత్తం గోల్డెన్ కలర్ లో ఒక కవర్ ఉంటుంది అనమాట. అందుకనే హీరోయిన్ బిల్డింగ్ మొత్తాన్ని స్కాన్ చేస్తే బిల్డింగ్ లోపల ఎవరో కనిపించరు ఈ కవర్ వల్ల. అదే సమయంలో వీళ్ళ నలుగురిని చంపేసిన కిల్లర్ గాడు మెల్లగా వెనక్కి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ గన్ను గురి పెట్టి ఆగమని చెప్పి అంటూ ఉంటుంది. కాకపోతే అతను మాత్రం ఏమంటాడంటే చూడు, నాలాంటోళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అందులోనూ ఎవరు చనిపోయినా సరే మళ్ళీ బతికే ఆప్షన్ ఉంది కాబట్టి నేనే చనిపోతానని చెప్పేసి పైనుంచి దూకి తాను చనిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇంట్లో ఉండి పియానో వాయిస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో తన భర్త అక్కడికి వచ్చి నీకు పియానో వాయించడం చేత కాదు కదా, అందుకని నీ కోసం ఒక ఆటో ట్యూన్ సెట్ చేశాను, ఆ చివరి బటన్ ప్రెస్ చేసి ప్లే అవుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ప్రెస్ చేస్తుంది. ఆటోమేటిక్ గా పియానో ప్లే అవుతూ ఉంటుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే నేను పియానో కాన్సర్ట్ కి వెళ్తున్నాను, నువ్వు కూడా రావచ్చు కదా, నేను చక్కగా నీ ముందు వాయిస్తూ ఉంటానని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం లేదు నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరు పని చేయట్లేదా, లేకపోతే పని చేసే వాళ్ళు లీవ్ తీసుకోరని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడే ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు దాకా హీరోయిన్ కంటికి కనిపించింది తన భర్త హోలోగ్రామ్ అనమాట. తన భర్త ఏంటంటే ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు. అది కూడా 4 సంవత్సరాల క్రితం చనిపోయాడు. కాకపోతే తన భర్త వీడియో రికార్డ్ చేసుకొని హీరోయిన్ ప్లే చేసుకొని చూసుకుంటూ ఉంటుంది. అందులోను తన భర్త చనిపోవడానికి కారణం ఒక టెర్రరిస్ట్ అటాక్ అనమాట. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక చిన్న డివైస్ తీసి చెవు వెనకాల పెట్టుకొని వాక్మెన్ లాంటి ఒక బాక్స్ లో తన మెమొరీని స్టోర్ చేసుకుంటుంది. బేసికల్ గా ఈ సినిమాలో రీస్టోర్ పాయింట్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ కాన్సెప్ట్ ఏంటంటే 48 అవర్స్ మీ మెమరీ కనుక స్టోర్ అయ్యి ఉంటే ఒకవేళ మీరు చనిపోయినా కూడా వాళ్ళని బతికించవచ్చు. ఒకవేళ 48 అవర్స్ మెమరీ కనుక స్టోర్ అయ్యి లేకపోతే వాళ్ళని బతికించడం కష్టం. అంతేకాకుండా ఈ కాన్సెప్ట్ ని కనిపెట్టి ఒక కంపెనీని స్థాపించింది ఎవరో కాదు, రోహన్ మిల్లర్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే దీన్ని కనిపెట్టి జనాల్ని కాపాడుతూ ఉంటాడు. చాలా మందిని కాపాడాడు. కాకపోతే ఈ రోహన్ మిల్లర్ కి ఏంటంటే వీళ్ళ కంపెనీ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. అందులోని గవర్నమెంట్ కూడా 48 అవర్స్ మెమరీ బ్యాకప్ ఉంటేనే ఎవరైనా సరే బ్రతికించండి అని చెప్పేసి రూల్ పెట్టింది. కానీ రోహన్ మిల్లర్ కి ఏంటంటే 48 అవర్స్ బ్యాకప్ లేకపోయినా సరే మిగతా వాళ్ళని బతికించవచ్చు అని చెప్పేసి అందులోనూ తన కంపెనీని కనుక ప్రైవేట్ చేస్తే మెమరీ బ్యాకప్ లేకపోయినా సరే చాలా మందిని కాపాడొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ
కానీ అలా చేస్తే ఎవరైతే బ్రతికి బయటకు వస్తారో వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, అంతే ప్రాబ్లం. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే పర్మిషన్ ఇవ్వరు. ఇదిలా ఉంటే మరోవైపు అదే ఊర్లో రివర్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే అసలు ఈ కాన్సెప్టే వేస్ట్, చనిపోయిన వాళ్ళు బతికించడం ఏంటి, భూమి మీద మనుషులు ఎక్కువైపోతారు, అందులోనూ సృష్టికి విరుద్ధంగా చేయకూడదని చెప్పేసి వీళ్ళు ఏంటంటే కొన్ని అటాకులు చేస్తూ ఉంటారనమాట ఆ కంపెనీని మూసేయమని చెప్పి. అందులోనూ ఆ గ్రూప్ చేసిన అటాక్ వల్లే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. దాని గురించి తలుచుకొని హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి భయంకరంగా తిడుతూ ఉంటాడు. అసలు ఎవరు వెళ్ళమన్నారు నిన్ను, అందులోనూ వెళ్తే వెళ్ళావు, వాడిని పట్టుకోవాలి కదా, ఆ టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధించిన వాడు పైనుంచి కిందకు దూకేశాడు, వాడిని పట్టుకోలేకపోయావు, ఒకవేళ వాడిని పట్టుకున్నట్లయితే వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే వాళ్ళమే, నీ వల్ల వాడు దూకేశాడని చెప్పేసి తిడుతూ ఉంటాడు. అంతేకాకుండా పైనుంచి నన్ను తిడుతున్నారు, ఒక అమ్మాయిని ఎందుకు పంపించావు అక్కడికి అని చెప్పేసి, కాబట్టి ఈ కేసుకి నీకు ఎటువంటి సంబంధం లేదు, మరి ముఖ్యంగా ఇద్దరు భార్యాభర్తలు చనిపోయారు, కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎవరు చంపారో కనిపెట్టు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి వస్తుంది. వచ్చి చూస్తే చనిపోయిన అతను ఏంటంటే డాక్టర్ అన్నమాట. మరి ముఖ్యంగా రీస్టోర్ పాయింట్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలో ముఖ్యమైన డాక్టర్. మరి ముఖ్యంగా అతని భార్య కూడా పక్కన చనిపోయి ఉంది. సో వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ మెమరీని కనుక సేవ్ చేసుకుంటే బతికించవచ్చు కదా. అందుకని హీరోయిన్ ఏమంటుందంటే వీళ్ళిద్దరికి రీస్టోర్ ప్రాసెస్ స్టార్ట్ చేశారని చెప్పేసి అంటంతో లేదండి వీళ్ళు బ్రతకరు, ఎందుకంటే 48 అవర్స్ మెమరీ బ్యాకప్ వీళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. అంతేకాకుండా పక్కనే ఒక దండ దొరుకుతుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే దీన్ని దాచిపెట్టండి, మనం దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు రీస్టోర్ పాయింట్ కంపెనీ ఓనర్ రోహన్ మిల్లర్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. తను ఏమంటాడంటే చూడండి, ఇందుకే నేను చెప్తూ ఉన్నాను మా కంపెనీని ప్రైవేటీకరణ చేయమని చెప్పి, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 48 అవర్స్ మెమరీ బ్యాకప్ ఉంటేనే వాళ్ళు బ్రతుకుతారు, కాకపోతే ఇప్పుడు వాళ్ళని బ్రతికించలేని పరిస్థితి అయిపోయింది, కాబట్టి వాళ్ళు చనిపోయారు, దయచేసి ప్రైవేటీకరణ చేస్తే గొప్ప గొప్ప వాళ్ళు బ్రతుకుంటారు, అంటే డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ బతుకుంటారని చెప్పేసి కోపంగా మాట్లాడి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ వచ్చేసి ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. దాంతో ఆయన ఏమంటాడంటే అక్కడ నా అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంది, మీరు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే ఆ అమ్మాయి మీకు క్లారిటీ ఇస్తుందని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళమంటాడు. దాంతో హీరోయిన్ కూడా వెళ్ళి ఆమెను అడుగుతూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఏమంటుందంటే మీకు లైవ్ లో చూపిస్తానని చెప్పేసి చనిపోయిన మనిషిని బ్రతికిచ్చే ప్రాసెస్ చూపిస్తుంది అనమాట. ఆ మెమరీస్ మొత్తాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆ మెమరీస్ ని చనిపోయిన మనిషి లోపలికి ఎలా పంపిస్తారో మొత్తం చూపిస్తూ ఉంటుంది. అందులోనూ యాక్సిడెంట్ అయిన పిల్లని కాపాడతారనమాట. కాకపోతే వాళ్ళ అక్క చనిపోతుంది, ఎందుకంటే ఆ అమ్మాయికి 48 అవర్స్ మెమరీ స్టోర్ చేయలేదు, అందుకని అమ్మాయి చనిపోయింది. మా ఓనర్ గారు కూడా చెప్పేది అందుకని ఈ కంపెనీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి చూడమ్మా మీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ నాకెందుకని చెప్పేసి తానేమంటుందంటే మీ కంపెనీలో పనిచేసిన డాక్టర్ గారు చనిపోయారు కదా, అందులోనూ ఆయన మెమరీ మొత్తం లేదు కదా, అసలు ఈ కంపెనీలో పనిచేసి ఆయన మెమరీ సేవ్ చేసుకోకపోవడం ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా జరిగింది చెప్తుంది అనమాట. లేదండి ఆయన సేవ్ చేసుకున్నారు, ఆ డివైస్ లో సేవ్ అయిన మెమరీ మొత్తం మా కంపెనీలో ఉన్న సర్వర్ లోకి వస్తుంది, కానీ ఎవరో ఆ సర్వర్ లో ఉన్న ఆయన మెమరీని అరెస్ట్ చేశారు, దానివల్ల ఆయన్ని బతికించలేకపోయామని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. మరి వాళ్ళు ఆవిడని ఎందుకు కాపాడలేకపోయారు అని చెప్పేసి అంటంతో ఆవిడ ఎంత చెప్పినా సరే 4 నెలల నుంచి మెమరీని రీస్టోర్ చేసుకోలేకపోయింది, అందుకని ఆవిడ చనిపోయింది అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి డాక్టర్ వాళ్ళ భార్య మీద డౌట్ వచ్చేస్తుంది, ఎందుకంటే డాక్టర్ గారు తన మెమరీని స్టోర్ చేసుకుంటున్నాడు, దాంతో ఆవిడ ఏంటంటే చేసుకోవట్లేదు, ఆవిడ కావాలని చేసుంటుందని చెప్పేసి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి ఆవిడ మొబైల్ నెంబర్ తో ఎవరెవరికి ఆవిడ కాల్ చేసిందని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ చూస్తే విక్టర్ అని అతనికి ఎక్కువ కాల్స్ చేసిందనమాట. అందులోనూ చనిపోయే ముందు కూడా అతనికే కాల్ చేసింది. అందులోనూ అతని గురించి మొత్తం సెర్చ్ చేసి చూస్తే అతని ఫోటో కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ డాక్టర్ వాళ్ళ భార్య చనిపోయినప్పుడు పక్కనే హీరోయిన్ కు చైన్ కనిపించింది కదా, ఆ చైన్ ఇతని మెల్లో ఉంటుంది, అంటే ఫోటోలో కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ డాక్టర్ భార్య చనిపోయినప్పుడు విక్టర్ గాడు అక్కడే ఉన్నాడు అని చెప్పేసి. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే విక్టర్ గాడు అడ్రస్ తీసుకుని వాడి దగ్గరికి బయలుదేరి వెళ్లేటప్పుడు హీరోయిన్ సడన్ గా స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే చనిపోయాడు అనుకున్న డాక్టర్ బ్రతికొస్తూ ఉంటాడు, అందులోనూ తనకేంటి 48 అవర్స్ మెమరీ లేదు కదా, ఎవరో అరెస్ట్ చేశారు కదా, అయినా సరే రోహన్ మిల్లర్ ఏం చేస్తాడంటే ఈ డాక్టర్ ని బ్రతికిస్తాడు. కాకపోతే ఈ విషయం ఎవరికి తెలియదు. అందులోని హీరోయిన్ అడుగుతుంది ఎలా బ్రతికొచ్చారు మీరు అని చెప్పేసి. దాంతో డాక్టర్ ఏమంటాడంటే నన్ను రోహన్ మిల్లర్ బ్రతికించాడు, అది కూడా నా 6 నెలల మెమరీ బ్యాకప్ ని యూజ్ చేసుకొని బ్రతికించాడు, అందుకనే తనేంటంటే ఈ కంపెనీని ప్రైవేటీకరణ చేయమంటున్నాడు, కాకపోతే ఎవరు చేయట్లేదు, కానీ నా భార్యని ఎవడు చంపాడో నేను కనిపెట్టాలి, అందుకనే రోహన్ మిల్లర్ కి కనిపించకుండా చెప్పకుండా పారిపోయి వచ్చాను, నా భార్యని చంపిన వాడిని కనిపెట్టడంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిని చంపిన కేసునే కదా హీరోయిన్ కి ఇచ్చింది, ఆ కిల్లర్ గాని పట్టుకోవాలి కదా, అందుకని హీరోయిన్ సరే అంటుంది. ఆ
తర్వాత డాక్టర్ ఏమంటాడంటే మా ఇంటికి వెళ్దాం పద, అక్కడికి వెళ్తే నీకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పేసి అంటంతో లేదు లేదని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే విక్టర్ గారి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అందులోని వెళ్ళేటప్పుడు బ్యాకప్ టీమ్ కూడా కాల్ చేస్తుంది అనమాట, పలానా చోటుకు వెళ్తున్నాను అని చెప్పేసి. అందులో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బయటికి రావద్దు అని చెప్పేసి డాక్టర్ కి చెప్పి కారు లాక్ వేసి తానేంటంటే విక్టర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే వాడు అక్కడే ఉంటాడు. అందులోనూ వాడి దగ్గర ఒక డిజిటల్ కీ ఉంటుంది అనమాట. 2 చేతులు పైకెత్తి చూడండి, డాక్టర్ వాళ్ళ భార్యని చంపింది నేను కాదు, నేను అక్కడ ఉన్నాను, ఆ విషయం మీరు కనిపెట్టి వచ్చారు, కాకపోతే ఈ కీలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు కారులో ఉన్న డాక్టర్ కి ఏంటంటే పోలీస్ టీమ్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. డాక్టర్ ని వాళ్ళ భార్యని చంపిన కిల్లర్ ని పట్టుకోవడానికి హీరోయిన్ వెళ్ళింది, అక్కడికి మమ్మల్ని రమ్మంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వాకీ టాకీలో మాటలు ఈ డాక్టర్ వింటాడనమాట. ఇంకేముంది, డోర్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తాడు. అంతేకాకుండా డాక్టర్ ని చూసిన తర్వాత విక్టర్ ఏంటంటే డాక్టర్ తో చెప్తూ ఉంటాడు అనమాట, నీ భార్య చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే డాక్టర్ మాత్రం ఊరుకోడు. ఈ గ్యాప్ లో విక్టర్ పారిపోతూ ఉంటాడు. చేతుల్లో ఉన్న డిజిటల్ కీ కింద పడిపోతుంది. వెంటనే ఆ కీని ఏంటంటే డాక్టర్ తీసుకుంటాడు అనమాట. అందులోనే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే విక్టర్ ని షూట్ చేస్తూ ఉంటుంది. అయినా సరే మనోడు తప్పించుకొని పక్కనే ఉన్న ఫారెస్ట్ లోకి పారిపోతూ ఉంటాడు. హీరోయిన్ వాడి వెనకాల వెళ్తూ ఉంటుంది. అనుకోకుండా ఒక మురికి గుంటలో పడిపోతుంది. అది ఊబిలా ఉంటుంది అనమాట. హీరోయిన్ పైకి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి డాక్టర్ వచ్చేసి హీరోయిన్ ని కాపాడతాడు. అందులోనూ అక్కడికి పోలీసులు వస్తారనమాట. వెంటనే డాక్టర్ ఏమంటాడంటే నేను ఇక్కడే ఉంటే పోలీసులు పట్టుకుంటారు, కాబట్టి నన్ను కలవాలంటే పలానా చోటుకి రా అని చెప్పేసి హీరోయిన్ కి ప్లేస్ చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత తన మెమరీని బ్యాకప్ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక ఇన్స్పెక్టర్ వస్తాడనమాట. అందులోనూ తానేంటంటే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది కదా, రివర్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అందులోనూ ఇప్పుడు తప్పించుకొని పోయిన విక్టర్ గాడు కూడా వాళ్ళ గ్రూప్ మనిషేమో అని చెప్పేసి ఈ ఇన్స్పెక్టర్ కి ఒక డౌట్ ఉంటుంది. అందులోనూ మన కథలో హీరోయిన్ కూడా ఏంటంటే ఆ డాక్టర్ ఆ తర్వాత డాక్టర్ భార్యని చంపింది విక్టర్ గాడే కదా, సో ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు వాడెవడు, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పేసి మొత్తం తెలిసిపోతుందని చెప్పేసి ఇద్దరు కలిసి పని చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు. మరి ముఖ్యంగా డాక్టర్ ఏమంటాడంటే రేపు నేను ఆ రీస్టోర్ పాయింట్ ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా వస్తా అని చెప్పేసి అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డాక్టర్ ఎక్కడికైతే రమ్మన్నాడో అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత డాక్టర్ కూడా వచ్చి హీరోయిన్ కార్ లో కూర్చుంటాడు. అంతేకాకుండా డిజిటల్ కీ చూపిస్తాడనమాట. అందులోనూ విక్టర్ గడు వదిలేసి వెళ్ళిపోయిన డిజిటల్ కీని డాక్టర్ తీసుకున్నాడు కదా, ఆ కీ గురించి హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడు, ఇది మామూలు కీ కాదు, అందులోనూ రీస్టోర్ పాయింట్ లో ఉన్న ఆ సర్వర్ కి సంబంధించిన కీ, ఇది చాలా వాల్యుబుల్ కీ. మరీ ముఖ్యంగా ఈ కీ ఎవరి దగ్గర ఉంటుందంటే ఒకటి రీస్టోర్ పాయింట్ కంపెనీ లాకర్ లో ఉంటుంది, దాన్ని ఎవరు ఓపెన్ చేయలేరు. మరి ముఖ్యంగా రోహన్ మిల్లర్ దగ్గర ఒకటి ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. అందులోనూ వీడు ఆ టెర్రరిస్ట్ గ్రూప్ కు చెందినవాడు కాబట్టి నన్ను నా భార్యని చంపేసి ఈ డిజిటల్ కీ తీసుకుందామని చెప్పేసి వీడు మాస్టర్ ప్లాన్ వేశాడు. అందుకనే ఈ కీ కూడా వాడి దగ్గరకు వచ్చిందని చెప్పేసి అంటాడు. అందులోనూ డాక్టర్ ఏమంటాడంటే చూడండి, ఈ కీ ఉందన్న సంగతి రోహన్ మిల్లర్ కి ఆ తర్వాత నాకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు అని చెప్పేసి అంటాడు. మరి ముఖ్యంగా అసలు ఈ కీ ఉన్న సంగతి విక్టర్ కి ఇలా తెలిసింది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నీ భార్య తెలుసు కదా అని చెప్పేసి అంటంతో డాక్టర్ కోపం వచ్చేస్తుంది. అంటే నా భార్య వాడితో అఫేర్ పెట్టుకుందంటావా అని చెప్పేసి, నా భార్య చాలా మంచిది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ ఏమంటాడంటే మనకి ఏం జరిగిందో తెలియాలంటే ఫస్ట్ మనం మన ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంటికి వెళ్ళమంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి డాక్టర్ ని తీసుకుని ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఇంట్లో అన్ని మారిపోయి ఉంటాయి. అందులోనూ 6 నెలల డేటాను తీసుకొని మనోడిని బతికించారు కదా, సో దానివల్ల మనోడికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కంప్యూటర్ ఆన్ చేసి అసలు ఆ రీస్టోర్ పాయింట్ సర్వర్ లో ఉన్న డేటా మొత్తాన్ని చూస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఇల్లు మొత్తం వెతుకుతున్నప్పుడు తనకు ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోను మాత్రం తన దగ్గరే పెట్టుకుంటుంది డాక్టర్ కి చెప్పకుండా. ఇదిలా ఉంటే మరోవైపు డాక్టర్ ఏంటంటే సర్వర్ మొత్తాన్ని చెక్ చేస్తున్నప్పుడు తనకి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే ఈ సర్వర్ లోపలికి ఎవరో వైరస్ పంపించారు. అలా పంపించడం వల్ల అందులో ఉన్న డేటా మొత్తాన్ని ఆ వైరస్ అరెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అందులో డాక్టర్ మెమరీని అరెస్ట్ చేసింది, మిగతా జనాలు ఎవరైతే వాళ్ళ మెమరీస్ ని సేవ్ చేసుకుంటారో వాళ్ళ మెమరీస్ ని కూడా అరెస్ట్ చేస్తూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే చనిపోయిన మనుషుల్ని మళ్ళీ బ్రతికించడం కష్టమైపోతుంది అనమాట. అందులోనూ ఇదంతా చేస్తుంది విక్టరే అని చెప్పేసి డాక్టర్ కి అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఇంకో మెలిక ఏంటంటే ఆ వైరస్ ఎవరైతే పంపించారో వాళ్ళు మాత్రమే ఆ వైరస్ ని తీయగలరు, కానీ మిగతా వాళ్ళు తీయలేరు. ఇప్పుడు ప్రజల్ని కాపాడాలంటే ఆ విక్టర్ గాని పట్టుకోవాలని చెప్పేసి డాక్టర్ ఏంటంటే హీరోయిన్ కి చెప్తాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డాక్టర్ కి ఒక బాక్స్ చూపిస్తుంది. దాని లోపల చాలా పెన్ డ్రైవ్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆ పెన్ డ్రైవ్స్ లో వీళ్ళ మెమరీ మొత్తం ఉంటుందన్నమాట. హీరోయిన్ ఎలాగైతే తన భర్తకి సంబంధించిన మెమరీ సేవ్ చేసుకుందో అలాగే ఈ డాక్టర్ కూడా తనకి సంబంధించింది తన భార్యకి
ఆంటీకి సంబంధించిన మెమరీ అందులో దాచిపెట్టుకున్నాడు. అందులోని కొన్ని సామాన్లు ఉంటాయి అన్నమాట అందులో. అదే సమయంలో సడన్ గా డాక్టర్ ఒక విషయం గుర్తొస్తుంది. వెంటనే ఒక పెయింటింగ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దాన్ని టచ్ చేస్తే అది కాస్త సేఫ్టీ లాకర్ గా మారిపోతుంది. కాకపోతే సేఫ్టీ లాకర్ ఓపెన్ అవ్వాలంటే పాస్వర్డ్ ప్రెస్ చేయాలి కదా. ఎంత పాస్వర్డ్ మార్చినా సరే ఆ లాకర్ ఓపెన్ అవుదన్నమాట. అందులోని డాక్టర్ ఏంటంటే పాస్వర్డ్ మర్చిపోతాడు. అందులోని కరెక్ట్ గా అదే సమయంలో బయట పోలీసులు వస్తున్న సౌండ్ వస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే డాక్టర్ ని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చేస్తాడంటే ఒక ఇంజెక్షన్ చేసుకుంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఏంటి ఆ ఇంజెక్షన్ అని చెప్పి అడిగితే ఏముంది 48 అవర్స్ మెమరీ కనుక నా దగ్గర ఉంటే ఖచ్చితంగా నన్ను బ్రతికించేవాళ్ళు. కాకపోతే ఆ మెమరీని విక్టర్ గార్డ్ ఎరేజ్ చేయడం వల్ల నా 6 నెలల మెమరీని యూజ్ చేసుకుని వాళ్ళు నన్ను బతికించారు. దానివల్ల నాకేంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. అందుకని ఇంజెక్షన్స్ చేసుకుంటున్నాను, అందులోనూ మా ఇంట్లోంచి తెచ్చుకున్నాను అని చెప్పేసి అంటుంది. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఇలా 6 నెలల క్రితం బతికించిన వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పేసి 48 అవర్స్ మెమరీని కన్సిడర్ చేశారనమాట. అది సంగతి అని చెప్పేసి తన భార్య మెమరీస్ ని మొత్తం ప్లే చేసుకుని ప్రశాంతంగా డాక్టర్ పడుకుంటాడు. కాకపోతే సడన్ గా అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వచ్చి తనకి తన ఇంట్లో తీసుకొచ్చిన ఫోటో చూపిస్తుంది అనమాట. ఆ ఫోటో చూసిన తర్వాత డాక్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ ఆ ఫోటోలో ఏముందంటే ఈ డాక్టర్ వాళ్ళ భార్య ఆ తర్వాత విక్టర్ ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటో అనమాట అది. అందులోనూ 4 నెలల క్రితం తీసుకున్న ఫోటోస్. దీన్ని బట్టే డాక్టర్ కి అర్థమైపోతుంది తన భార్య 4 నెలల నుంచి విక్టర్ గాడితో రిలేషన్ లో ఉంది అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు కలిసి రీస్టోర్ పాయింట్ ఆఫీస్కి వెళ్తారనమాట. అందులో అక్కడ ఇన్స్పెక్టర్ కి ఏంటంటే డాక్టర్ ని బ్రతికించారనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత రోహన్ మిల్లర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అతను వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడనమాట. ఆయనే అంటాడు డాక్టర్ నేను బతికించాను, కాకపోతే ఎందుకు బతికించానంటే రీస్టోర్ పాయింట్ సర్వర్స్ లోకి ఎవడో వైరస్ పంపించాడు, దానివల్ల అందరి మెమరీ ఎరేజ్ అయిపోతుంది. అందులోను ఎవరి మెమరీ అయితే ఎరేజ్ అయిపోతూ ఉందో వాళ్ళు చనిపోతూ ఉన్నారు. అందుకని వాళ్ళని కాపాడాలని చెప్పేసి డాక్టర్ ని పని కట్టుకుని బ్రతికించాను. కాకపోతే డాక్టర్ ఒక్కడే ఉంటే సరిపోదు, అందులోను విక్టర్ కూడా కావాలి. వాళ్ళిద్దరు గనక ఇక్కడికి వస్తే మాత్రం రీస్టోర్ పాయింట్ లో ఉన్న వైరస్ ని పంపించేయచ్చు, మిగతా జనాల్ని కాపాడొచ్చు. అలా కనుక జరగకపోతే మిగతా జనం మొత్తం చనిపోతూ ఉంటారు. అందులోనూ ఆ రివర్ ఆఫ్ లైఫ్ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరెవరినైతే చంపేస్తూ ఉంటారో వాళ్ళని మనం బ్రతికించలేము, దానివల్ల రీస్టోర్ పాయింట్ మొత్తం క్లోజ్ అయిపోతుందని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ అయితే నేను ఖచ్చితంగా పట్టుకుంటాను, మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే అది కూడా రోహన్ మిల్లర్ తో ఏమంటుందంటే ఈ విషయం ప్రజలకు చెప్దాం, వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారని చెప్పేసి అంటంతో లేదు లేదు ఈ విషయం గనక ప్రజలకి తెలిస్తే ఆ రివర్ ఆఫ్ లైఫ్ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే మనమే దగ్గరుండి పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది, అందులోనూ మన కంపెనీ గురించి బ్యాడ్ గా చెప్తారు, కాబట్టి నువ్వు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి తను అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వెనకాల ఇన్స్పెక్టర్ వస్తాడు, ఎందుకంటే తనని ఒప్పించాలని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుంది తనని లోపలికి రమ్మని చెప్పేసి అంటుంది అనమాట. ఎందుకంటే వెళ్ళిపో అని చెప్పేసి అనలేదు కదా. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఈ ఇన్స్పెక్టర్ ఏంటంటే డాక్టర్ వాళ్ళ భార్యను తిడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ డాక్టర్ గడి భార్య చేసిన పని అంతా ఇది ఆ విక్టర్ గడితో రిలేషన్ లో ఉండి డాక్టర్ దగ్గర ఉండే డిజిటల్ కీని వాడికి ఇచ్చింది, వాడేమో సర్వర్ లోకి వైరస్ పంపించాడు. ఆ డాక్టర్ గడు ఒక దద్దమ్మ, అందులోని వాడి భార్య వాడిని బాగా మోసం చేసిందని చెప్పేసి డాక్టర్ వాళ్ళ భార్యను తిడుతూ ఉంటాడు. దాంతో లోపల ఉన్న డాక్టర్ కి ఏంటంటే కోపం వచ్చేసి బయటకు వచ్చి ఇన్స్పెక్టర్ ని కొడతాడు. బేసికల్ గా ఇన్స్పెక్టర్ కి ఏంటంటే డాక్టర్ హీరోయిన్ దగ్గర ఉన్నాడేమో అని చెప్పేసి డౌట్ వచ్చేసి ఇలా మాట్లాడాడు. నిజంగానే డాక్టర్ లోపల ఉన్నాడు. అందులోనూ డాక్టర్ ని పట్టుకుని కొడతాడనమాట. మరి ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే ఈ డాక్టర్ గారిని రోహన్ మిల్లర్ కి అప్పచెప్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే అలా అప్పచెప్ మాకు అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఇన్స్పెక్టర్ మాత్రం మాట వినడనమాట. అందులోనూ నువ్వు కొంచెం ఎక్కువ చేసినా సరే కాల్చి చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ పియానో బటన్ ప్రెస్ చేస్తుంది. పియానో బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది తన భర్త హోలోగ్రామ్ ఆన్ అవుతుంది అనమాట. దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి అటు తిరుగుతాడు. వెంటనే గ్యాప్ లో మన కథలో హీరోయిన్ గన్ను తీసుకొని ఇన్స్పెక్టర్ ని కాల్ చేస్తుంది. ఎందుకంటే ఎలాగో బతుకుతాడులే అని చెప్పేసి ధైర్యంతో అనమాట. ఆ తర్వాత డాక్టర్ ని తీసుకుని తన అక్కడి నుంచి పారిపోతుంది. అది కూడా విక్టర్ గారిని పట్టుకోవాలి అని చెప్పేసి. అందులోనూ ఈ విక్టర్ ఆ తర్వాత డాక్టర్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి ఒక చోట ఫోటో దిగారు కదా, ఆ లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి ఏఐకి ఇచ్చి సెర్చ్ చేస్తే అది విక్టర్ వాళ్ళ ఆంటీ ఇల్లు అని చూపిస్తుంది. అందులోని ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారనమాట. మరీ ముఖ్యంగా హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే విక్టర్ గాడికి ఇంట్లో నుంచి పారిపోయేటప్పుడు గాయమైందనమాట. హీరోయిన్ కాల్చింది. ఖచ్చితంగా వాడు హాస్పిటల్కి వెళ్ళడు, వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాడని చెప్పేసి ఇక్కడికి వచ్చి అడిగితే ఆవిడ ఏంటంటే చాలా కూల్ గా విక్టర్ ఇక్కడికి రాలేదు, అందులోనూ మీకు గనక డౌట్ ఉంటే ఖచ్చితంగా లోపలికి వచ్చి మొత్తం సెర్చ్ చేసుకోండి అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా వాళ్ళకి భోజనం కూడా పెడుతుంది అనమాట. అప్పుడు హీరోయిన్ విక్టర్ వాళ్ళ ఆంటీతో ఏమంటుందంటే మీ వాడు మామూలుడు కాదు, రీస్టోర్ పాయింట్ సర్వర్లని వైరస్ వచ్చేలా చేశాడు, దానివల్ల చాలా మంది మనుషులు చనిపోతున్నారు, అది ఎంత పెద్ద తప్పు తెలుసు అని చెప్పేసి అంటంతో విక్టర్ వాళ్ళ ఆంటీ
ఏమంటుందంటే తప్ప, అది నిజంగా తప్పు అనుకుంటే చనిపోయిన మనుషుల్ని మళ్ళీ బ్రతికించి వాళ్ళని భూమి మీద రక్షిస్తున్నారు కదా, అది ఎంత పెద్ద తప్పు. భగవంతుడు ఒక మనిషికి చావును ఎందుకు ఇస్తాడంటే అతనికి ఇంకో జన్మ ఉందని చెప్పేసి, కానీ మీరు మాత్రం చనిపోయిన అతన్ని బతికించి భగవంతుని బ్లేమ్ చేయట్లేదా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి సౌండ్ ఉండదన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇక్కడ ఉండడు, ఎందుకంటే ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా వెతుక్కోమని చెప్పి అంటుంది కదా అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా బయట ఒక ఆవిడ బట్టలు ఉతుకుతూ ఉంటుంది. అందులోనూ బ్లడ్ అంటిన బట్టలు అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ విక్టర్ గాడు ఇక్కడికే వచ్చుంటే ఈ విక్టర్ గాడిని వాళ్ళంటి వేరే చోట దాచిపెట్టుంటే అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి ఈ ఇంటిని మాత్రం దూరంగా నుంచొని వాచ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ రోజు సాయంత్రం విక్టర్ వాళ్ళ ఆంటీ ఏంటంటే కారు వేసుకుని మధ్యరేతలు ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈవిడ విక్టర్ దగ్గరికే వెళ్తుందని చెప్పేసి ఆవిడ్ని ఫాలో చేసుకుంటూ వస్తే ఆవిడ నిజంగానే విక్టర్ దగ్గరికి వస్తుంది. అది కూడా ఒక చర్చికి వస్తుంది అనమాట ఆవిడ. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వీడు చర్చిలోనే ఉన్నాడని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆవిడ మాత్రమే ఉంటుంది కానీ విక్టర్ గాడు ఉండడు. మరీ ముఖ్యంగా ఆవిడ ఏమంటుందంటే విక్టర్ ఇక్కడ లేడు అని చెప్పేసి అంటంతో డాక్టర్ కి ఏం చెప్తుందంటే మీరు ఇక్కడే ఉండండి, ఈవిడ ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటుంది, నేను వెళ్ళి వెతికొస్తానని చెప్పేసి హీరోయిన్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో తనకి విక్టర్ కనిపిస్తాడనమాట. అంతేకాకుండా గన్ను గురిపెట్టి లాక్ చేస్తుంది. దాంతో విక్టర్ కూడా భయపడిపోయి మీరేం కంగారు పడకండి, నేను మొత్తం చెప్తాను, అందులో నేను టెర్రరిస్ట్ గ్రూప్ కు చెందిన వాడిని కాదు, ఇంకా ముఖ్యంగా ఆ టెర్రరిస్ట్ గ్రూప్ ని ఎవడు రన్ చేస్తున్నాడో చెప్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు షాక్ అయిపోతావు అని చెప్పేసి అంటాడు. ఆ డీటెయిల్స్ మొత్తం నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో విక్టర్ వాళ్ళ ఆంటీ ఏంటంటే డాక్టర్ కి గన్ను గురిపెట్టి లోపల తీసుకొస్తుంది. దాంతో విక్టర్ ఏమంటాడంటే చూసావు కదా ఆవిడ వచ్చేసింది, ఇక నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. కాకపోతే అనుకోకుండా అటుగా వెళ్లే ఒక కారు తనని గుద్దేస్తుంది. దాంతో తాను కింద పడిపోయి చనిపోయే స్థితిలో ఉంటాడు అనమాట. వెంటనే తన దగ్గర ఉన్న డివైస్ తీసుకొని తన మెమరీ మొత్తాన్ని బ్యాకప్ తీసుకుంటుంది. ఆ తర్వాత వాడి డెడ్ బాడీని తన కారులో వేసుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వాడి మెమరీని బ్యాకప్ తీసుకుంది. మరి ముఖ్యంగా వాడి బాడీ తన దగ్గర ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి రీస్టోర్ పాయింట్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా విక్టర్ బతుకుతాడు. కాకపోతే డాక్టర్ ఏమంటాడంటే మనం అక్కడికి వెళ్తే నేను ఖచ్చితంగా రోహన్ మిల్లర్ కి దొరికిపోతాను, అందులోనూ రీస్టోర్ పాయింట్ ఆఫీస్ స్టార్ట్ చేయకముందు ఒక యూనివర్సిటీలో మేము చాలా ప్రయోగాలు చేశాము, అక్కడికి తీసుకెళ్ళిన మనోడు బ్రతుకుతాడని చెప్పేసి తనని అక్కడికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఈ విక్టర్ గాడు తన భార్యను ఎందుకు చంపాడో తెలుసుకోవాలి కదా, అందులోనూ తన భార్య ఆ తర్వాత విక్టర్ రిలేషన్ లో ఉన్నారు, అలాంటి వీడు తనని ఎందుకు చంపాడో తెలుసుకోవాలి కదా, అందుకని బ్రతికిస్తా అంటాడు. ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన పై అధికారికి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది. అంత అయిపోయిన తర్వాత తిరిగి వస్తే విక్టర్ బ్రతుకుతాడు. ఆ తర్వాత వాడిని కూర్చోబెట్టి మొత్తం అడుగుతారు. వాడు కూడా జరిగింది మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అందులోనూ ఈ డాక్టర్ ఏంటంటే ఎప్పుడు చూసినా సరే ఆ రీస్టోర్ పాయింట్ లో బిజీగా ఉండటం వల్ల తనకి ఏంటంటే తన భార్యతో పరిచయం ఏర్పడిందని, అందులోనూ తన భార్య ద్వారాగా ఈ డిజిటల్ కీని సంపాదించానని, ఆ సర్వర్లు మొత్తం చెక్ చేసిన తర్వాత తనకు ఒక భయంకరమైన నిజం తెలిసిందని, ఆ నిజం ఏంటంటే టెర్రరిస్ట్ గ్రూప్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేసేది ఎవరో కాదు రోహన్ మిల్లర్ అని చెప్పేసి అంటంతో డాక్టర్ కి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ ఈ రోహన్ మిల్లర్ గాడు ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ను మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే వీడు ఎప్పుడైతే వాళ్ళకి డబ్బులు ఇస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే అటాకులు చేస్తారు, దానివల్ల ప్రజలు చనిపోతూ ఉంటారు. అలా చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాము అని చెప్పేసి రీస్టోర్ పాయింట్ ని వీడు పబ్లిసిటీ చేసుకుంటాడు. మరి ముఖ్యంగా జనాలు ఏంటంటే వాళ్ళ మెమరీ మొత్తాన్ని రోహన్ మిల్లర్ గాడి సర్వర్స్ కి పంపిస్తూ ఉంటారు. సో దాని వల్ల వీడేంటంటే వాళ్ళకి ఒక 10 కోట్లు ఇచ్చి ప్రజలను చంపమంటే ప్రజలందరూ కలిసి వాడికి వేల కోట్ల రూపాయలు రిటర్న్ ఇస్తూ ఉంటారు. సో ఇదే వాడి మెయిన్ బిజినెస్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. అందులోనూ డాక్టర్ కి అయితే ఏం అర్థం కాదు, మంచి కోసం కనిపెట్టిన ఒక విషయాన్ని వీడు చెడుగాను అందులోనూ డబ్బు కోసం వాడుకుంటున్నాడు అని చెప్పేసి తను ఎంతగానో బాధపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో విక్టర్ ఏంటంటే మైండ్ బ్లాక్ అయ్యే విషయం కూడా చెప్తాడు. అదేంటంటే ఈ రోహన్ మిల్లర్ గాడు ప్రజల్ని ఇలా మోసం చేస్తున్నాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఆ డేటాని డాక్టర్ వాళ్ళ భార్యకి ఇచ్చాను, అది కూడా అలా ఇవ్వడానికి కారణం ఏంటంటే నాలాంటి వాడి కేసు పెడితే ఖచ్చితంగా వాళ్ళు లెక్క చేయరు, నన్ను కొనేస్తారు లేకపోతే చంపేస్తారు, అదే డాక్టర్ లాంటి వాళ్ళు కేసు పెడితే ఖచ్చితంగా ఈ దారుణాలు ఆగుతాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. డాక్టర్ వాళ్ళ భార్య డాక్టర్ కి ఇచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి డాక్టర్ సేఫ్టీ లాకర్ లో పెట్టాడు. కాకపోతే తన భార్యతో నేను క్లోజ్ గా ఉన్నాను అని చెప్పేసి తన భార్యకి నాకు అఫైర్ ఉందని తెలిసి ఈ డాక్టరే తన భార్యని చంపేశాడని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ డాక్టర్ ప్లాన్ ఏంటి, తన భార్య 4 నెలలుగా మెమరీని స్టోర్ చేయలేదు, అంతేకాకుండా తనని చంపేసి మళ్ళీ తనను బ్రతికిస్తే ఖచ్చితంగా ఈ విక్టర్ గాడికి సంబంధించిన మెమరీస్ ఉండవు కదా, అవి మొత్తం ఎరేజ్ అయిపోతే తను యాజిటీస్ గా తన భార్యతో ఉండొచ్చు అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి వచ్చిన విక్టర్ కి ఏంటంటే డాక్టర్ తన భార్యని చంపి
చంపాడని, అందులోనూ వాళ్ళిద్దరిని విడగొట్టడానికి చంపాడని చెప్పేసి కోపంతో కత్తి తీసుకొని అతి భయంకరంగా డాక్టర్ని పొడిచి చంపేశాడు. అది జరిగింది. అందులోనూ డాక్టర్ వాళ్ళ భార్య విక్టర్కి ఏం చెప్పిందంటే, నేను ఒకవేళ చనిపోతే నా మెమరీస్ ని ఎవరు స్టోర్ చేయకూడదు, ఇంకా ముఖ్యంగా నా మెమరీస్ కనుక రీస్టోర్ పాయింట్లు ఉంటే మాత్రం నేను మళ్ళీ బతికే ఛాన్స్ ఉంది. భగవంతుడు మనిషికి ఒకే చావు ఇస్తాడు, మళ్ళీ మళ్ళీ బ్రతుకునివ్వడు, కాబట్టి నేను చనిపోవాలి అని చెప్పేసి అంటంతో అలా చనిపోవాలని చెప్పి విక్టర్ ఏం చేస్తాడంటే రీస్టోర్ పాయింట్ సర్వర్ లో వైరస్ ని పంపిస్తాడు. అలా పంపించి మెమరీ మొత్తాన్ని అరెస్ట్ చేస్తాడు. అందుకని డాక్టర్ వాళ్ళ భార్య ఏంటంటే బ్రతకదనమాట. మామూలుగా 48 అవర్స్ మెమరీని స్టోర్ చేసుకోకపోతే అంతకు ముందు మెమరీస్ ని యూజ్ చేసి ఖచ్చితంగా వాళ్ళని బ్రతికించవచ్చు. అలా కాకూడదని చెప్పేసి విక్టర్ ఏంటంటే డాక్టర్ వాళ్ళ భార్య కోరికని తీర్చాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ విక్టర్ ని చంపేస్తాడు. అంతేకాకుండా ఇన్స్పెక్టర్ హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడు ఆ డాక్టర్ గారి దగ్గర ఎవిడెన్స్ ఉంది, అది గనక బయటకు వస్తే ఖచ్చితంగా రోహన్ మిల్లర్ కి చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి ఎవిడెన్స్ ఇచ్చేయని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఎవిడెన్స్ ఇచ్చేస్తాము, కాకపోతే మమ్మల్ని ఏమీ చేయకూడదు అని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ కూడా ఓకే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఏదో డివైస్ ఉంటుందన్నమాట, దాన్ని బయటకు తీస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు రోహన్ మిల్లర్ ని చూపిస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో మిల్లర్ కి ఇన్స్పెక్టర్ కాల్ చేస్తాడు. కాల్ చేసి మీకు సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం ఆ డాక్టర్ గారి ఇంట్లో, అది కూడా సేఫ్టీ లాకర్ లో ఉంది, దాని పాస్వర్డ్ ఇది, వెళ్ళి తీసుకో అని చెప్పేసి అంటంతో అక్కడికి రోహన్ మిల్లర్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే, హీరోయిన్ ఆల్రెడీ చెప్పింది కదా ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో చెప్తాను, మమ్మల్ని మాత్రం ఏం చేయకూడదు అని చెప్పింది కదా, అది చెప్పినా సరే ఇన్స్పెక్టర్ మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం రోహన్ మిల్లర్ కి చెప్పి హీరోయిన్ ని ఆ తర్వాత డాక్టర్ ని అక్కడే చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు రోహన్ మిల్లర్ ని చూపిస్తారనమాట. ఎవిడెన్స్ కోసం డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సేఫ్టీ లాకర్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ ప్రెస్ చేస్తాడు. లోపల చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ పై అధికారి అక్కడికి వస్తాడు. వచ్చి తనకి గన్ను గురి పెడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ తన మెమరీని స్టోర్ చేసుకోలేదని చెప్పేసి ఇన్స్పెక్టర్ చంపేశాడు. కాకపోతే నీకు ఎవిడెన్స్ ఇస్తానని చెప్పేసి తన బ్యాగ్ ఓపెన్ చేసింది కదా, ఆ గ్యాప్ లోనే తన మెమరీని స్టోర్ చేసుకుంది. ఇంకేముంది, హీరోయిన్ బ్రతుకుతుంది. హీరోయిన్ తో పాటు డాక్టర్ బ్రతుకుతాడు. మరి ముఖ్యంగా విక్టర్ కూడా బ్రతుకుతాడు. అంతా అయిపోయిన తర్వాత అందరూ బతికొచ్చిన తర్వాత ఈ విషయం బయటకు వెళ్తుంది. అందులోనే హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏం చేస్తాడంటే రోహన్ మిల్లర్ ని అరెస్ట్ చేస్తాడు. అతనికి హెల్ప్ చేసిన ఇన్స్పెక్టర్ ని కూడా అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ తన పై అధికారికి చెప్తుంది అనమాట, మొత్తానికి మనం కేసు కంప్లీట్ చేసామని చెప్పేసి హ్యాపీగా ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పియానో బటన్ ప్రెస్ చేస్తుంది. తన భర్త హోలోగ్రామ్ కనిపిస్తూ ఉంటుంది. తన భర్తను చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా మీకు అర్థమైందా? ఒకవేళ అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.